మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. నీటి వాటాల విషయంలో మంత్రులు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని అన్నారు సీఎం. సభకు మంత్రుల అటెండెన్స్ మిస్ అవ్వదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని ప్రతిపక్షాల కౌంటర్ కు సిద్ధం కావాలని అన్నారు సీఎం. జిల్లాల వారీగా మంత్రులు అటాకింగ్స్ కు సిద్ధం కావాలని సీఎం చెప్పారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యమన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. 4వ తేదీన మళ్లీ బీఏసీ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో తెలిపారు. ఆ తర్వాత మంత్రులతో కలిసి కౌన్సిల్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇటు నీటి వాటాల విషయంలో మంత్రులు అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా సీఎం సూచనలు చేసినట్టుగా అర్థమవుతోంది. అండ్ బీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రశ్నలు వచ్చినా అన్ని ప్రశ్నలకు ఖచ్చితంగా కౌంటర్స్ అండ్ ఆన్సర్స్ ఇవ్వాలంటూ కూడా ఇటు సీఎం హెచ్చరించినట్టు అర్థమవుతోంది. అసలు ఈ భేటీలో వేటిపై డిస్కస్ చేశారు, అక్కడ అప్డేట్స్ ఏంటి వాసు? ఎస్, అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రులు విప్లతో కూడా భేటీ అయ్యారు. ఈ సంబంధించి కూడా ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నంలో భాగంగా లేనిపోని అపవాదులు వేస్తూ కూడా వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దానికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఉండాలని కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నీటి వాటాల అంశంతో పాటు నీళ్లు నిజాలు అనే అంశంపైన ఏదైతే ప్రభుత్వం చర్చ తీసుకురాబోతోందో ఈ చర్చకు సంబంధించి కూడా ప్రతి మంత్రి జిల్లా వారీగా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలపైన కూడా చాలా ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోపక్క ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు కూడా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావద్దు, ఖచ్చితంగా 100% హాజరు అనేది ఉండాలి అని కూడా చెప్పారు. మరోపక్క ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించాలి, ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలి. ఇక ప్రధానంగా నీటి వాటాల అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇటు గోదావరి కృష్ణా నీళ్లకు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, ఏదైతే కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీల అంశానికి సంబంధించిన విషయం ఏదైతే రాజకీయం చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎలా ధీటుగా ఎదుర్కోవాలి అన్న అంశాలపైన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోపక్క సీఎం ఏదైతే శాసన సభకు సంబంధించినటువంటి ఆవరణలో ఉన్నటువంటి శాసన మండలి నూతనంగా ఏదైతే బిల్డింగ్ను రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, ఎలాంటి ఫర్నిచర్ ఉంది, ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, దాదాపు 90% పూర్తయినటువంటి ఆ యొక్క మండలికి సంబంధించినటువంటి ప్రాంగణాన్ని మొత్తం కూడా పరిశీలించారు. స్పీకర్తో పాటు మండలి చైర్మన్తో కలిసి కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరికొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఏ ఫర్నిచర్ ఫైనల్ చేయాలి, ఏ కలర్స్ ఏ విధంగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోపక్క ఈరోజు అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, కేసీఆర్ ఎవరైతే సభకు వస్తారో అని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసిందో ఆయన సభకు వచ్చారు, కానీ కొద్ది నిమిషాలు మాత్రమే ఆయన హాల్లో ఉన్నాడు. కేవలం 3 నిమిషాల సమయంలో ఎమ్మట ఆయన బయటకు వెళ్ళిపోయారు. కేవలం సంతకం పెడతానికి మాత్రమే వచ్చాడంటూ కూడా కోమటిరెడ్డి మండిపడ్డారు. ఎందుకంటే ఆయన రోడ్లపైన నేను ఉద్యమం చేస్తే ఆయన హాస్పిటల్లో ఉద్యమం చేశానంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే మిగతా విప్పు కూడా శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా కేసీఆర్ సభకు వస్తాడని ప్రగల్భాలు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి, ఆయన ఎందుకు తిరిగి వెళ్ళాడు, ఎందుకంటే మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డితో పాటు మరొక ఎమ్మెల్యే చనిపోయిన నేపథ్యంలో కూడా సంతాప సభను కూడా కనీసం ఉండకుండా వెళ్ళిపోయిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు ఘాటుగా స్పందించారు కేసీఆర్ అంశానికి సంబంధించి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు తారసపడ్డ నేపథ్యంలో కూడా అడిగిన ప్రశ్నలకు సంబంధించి అంటే వారి బాగోగులు అడిగి తెలుసుకున్నాం, కానీ ఆయన ఎందుకు వెళ్ళారో మీరు కేసీఆర్ని అడగాలి అని కూడా మీడియాను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తున్నాం. అంటే ఆయన అసెంబ్లీకి వస్తారు, ఆయన ఖచ్చితంగా కూడా చర్చల్లో పాల్గొంటారు, అంటే అసెంబ్లీ సెషన్ మొత్తానికి కూడా కేసీఆర్ వస్తారని మొదటి నుంచి కూడా ప్రచారం సాగింది. కానీ కేసీఆర్ మాత్రం కొద్ది నిమిషాల పాటే ఆయన ఇక్కడ ఉండడం జరిగింది. అంటే అసెంబ్లీకి ఆయన 10 గంటల 14 నిమిషాలకు రావడం జరిగింది. ఆ తర్వాత 10 గంటల 35 నిమిషాలకు అసెంబ్లీని వదిలి, అంటే దాదాపు అరగంట కూడా ఉన్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ లోపల మాత్రం సమావేశ ప్రాంగణంలో మాత్రం ఆయన 3 నుంచి 5 నిమిషాల లోపే ఉండి ఆయన వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తుంది. దానిపైన ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ వచ్చి ఆయన చర్చలో పాల్గొంటారనుకున్నాం, కానీ ఆయన తిరిగి వెళ్ళిపోతారని అనుకోలేదు. కేవలం ఆయన
పదవిని ఎమ్మెల్యే సంబంధించినటువంటి సస్పెండ్ కాకుండా ఉండడానికి సంతకం పెట్టి వెళ్ళిపోయారని ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన మీరు కేసీఆర్ని అడగండి అని కూడా ఆ మీడియాకు సమాధానం ఇచ్చే పరిస్థితి చూస్తున్నాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఆరోగ్యం పైన ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన కూడా మీరు ఎలా ఉన్నారంటే మీరు ఎలా ఉన్నారని కూడా ఇరువురు కూడా సంభాషించిన తీరు అందరినీ ఆకర్షించిన పరిస్థితి ఈసారి కనిపిస్తుంది. ఇక బీఎస్సీ సమావేశం కూడా కొనసాగుతుంది. అసెంబ్లీలో ఎలాంటి అంశాలపైన చర్చించాలి, ఎన్ని రోజులు చర్చ సాగాలి అన్న అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మంత్రుల సమావేశంలో 4వ తారీఖు వరకు కూడా ఉండబోతోంది. 4న సాయంత్రం మళ్ళీ తిరిగి బీఎస్సీ సమావేశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ చేయాలా లేదా 4వ తారీఖుతో ఆపివేయాలా అన్న అంశానికి సంబంధించి అదే రోజు డిసైడ్ చేస్తామని కూడా సీఎం మంత్రులు చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మనం పూర్తిగా మంత్రులు ఇచ్చినటువంటి లీక్లు అయితే సీఎం ఇచ్చినటువంటి లీక్లు అయితే ఖచ్చితంగా కూడా నీళ్లు నిజాలు నీటి వాటాలు కృష్ణా గోదావరి నీళ్ల వాటాలు ప్రాజెక్టుల అంశంపైన కూడా చర్చ సాగే అవకాశం ఉంది. మరో 2 అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో కీలకంగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి అన్న అంశంపైన కూడా ఒకరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించి కూడా కొంతమంది నేతలు అంటే ఏ మంత్రి ఏ సబ్జెక్టు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా కూడా ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. ఎవరైనా బీఆర్ఎస్ నేతలు ఒక సబ్జెక్టు పైన క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఆ సంబంధిత శాఖ మంత్రి లేదా ఆ జిల్లా మంత్రి ఖచ్చితంగా సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరిని కూడా అసెంబ్లీ సెషన్స్కు ప్రతిరోజు హాజరు కావాలి, 100% అటెండెన్స్ అనేది ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వాసు.